హాయ్ అండి. ఈరోజు మీషోలో రీసేలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనం మీషో యాప్‌ని ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే లోపల ఇలా వస్తది. మనం మన పేరుతో లాగిన్ అవ్వాలండి. పైన ఉంది కదా అకౌంట్ అని చెప్పేసి దాని మీద లాగిన్ అయితే అదిగోండి నా పేరు అంతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంట్లో లాగిన్ అయ్యాక ఇంకా మన వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చండి. కిందకొస్తే మనకి నచ్చిన ఐటమ్ ఏదైనా సరే మనం ముందుగానే మనకు తెలిసిన వాళ్ళవి ఫోన్ నెంబర్స్ అన్నీ వాట్సాప్లో గ్రూప్గా క్రియేట్ చేసుకుంటే చాలా బెటరు. సపోజ్ నేను ఇదొక ఫ్రాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 45 రూపీస్ అని ఉంది. అంటే సైజెస్ని బట్టి కాస్ట్ పెరిగిద్ది అనుకోండి అక్క. ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్ళేసి ఇట్లా మన గ్రూప్ పెట్టుకున్న ఆ గ్రూప్కి ఒక టిక్ చేస్తే చాలండి. ఒక 5 నెంబర్స్ 6 నెంబర్స్కి ఎవరికి రిఫర్ చేస్తే బెటర్ అనుకుంటా వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఎవరికి అవసరం అనుకుంటే వాళ్ళకి ఇట్లా మనం షేర్ చేస్తూ ఉండాలి. డైలీ వాళ్ళకి ఏ నీడ్ ఉంటే అది మనం కనుక్కొని అది వాళ్ళకి చేస్తూ ఉండాలి. ఇప్పుడు చాలామందికి తెలుసు, కానీ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి వాళ్ళకి డేర్ సరిపోవట్లేదు అనమాట. ఆన్లైన్ షాపింగ్ అంటే ఎట్లా వస్తుంది ఏంటని చెప్పేసి మనం ఎప్పుడు తీసుకున్నా ఆల్ రిటర్న్లోనే తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా ఒకవేళ కస్టమర్ మనకి వద్దని చెప్పేసి అన్నా మనం వెనక్కి రిటర్న్ పంపించడానికి ఇప్పుడు నేను ఒకటి ఓకే చేశాను. ఓకే చేశాక ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట. మనం చేంజ్ అడ్రస్ ఉంది కదా, అక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసేస్తే ఇక్కడ మెయిన్ ఉందంటే రీసేలింగ్ దిస్ ఆర్డర్ అని చెప్పేసి మనం రీసేల్ చేయాలనుకుంటున్నాము. ఎస్ అని నో ఆర్ ఎస్ అని ఉంది కదా, ఈ ఎస్ మీద క్లిక్ చేస్తే అది రీసేలింగ్కి వెళ్ళిపోతుంది. మన ఇష్టం, మనం ఎంత కావాలనుకుంటే అంత వాళ్ళకి మనం ఎంత అమౌంట్ చెప్పామో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. 200, 250 అని 250 చేసాం అనుకున్నా 53 రూపీస్ మనకు వస్తాయి అనమాట. అవి మన డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోనే పడతాయండి. వాళ్ళు మీషో నుంచి డైరెక్ట్గా వాళ్ళు అట్లాగే తీసేసుకుంటారండి. ఆ 53 రూపీస్ వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ తీసుకుంటారో మిగిలిన మన అకౌంట్లోకి ఆటోమేటిక్గా 10 డేస్కి పడిపోతాయండి. ఇట్లా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఏ ఊరిలో ఉంటే వాళ్ళ ఊరికే వెళ్ళిపోతుందండి ఆర్డర్. మనకి ఎట్లాంటి రిస్క్ ఉండదు. ఒకవేళ వాళ్ళు వద్దు అన్నారనుకోండి, మనం క్యాన్సిల్ చేసేస్తే వాళ్ళ ఐటెం తీసుకెళ్ళిపోతారు, మనకి పడతాయి. కాకపోతే ఆ కస్టమర్కి మనం మనీ రిఫండ్ చేయాలి. అంతకుమించి ఏముండదండి. చాలా ఈజీ ప్రాసెస్. ఐటమ్స్ కూడా అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ అండి. మీషో ఐటమ్స్ కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్ కాస్ట్లో కావాలనుకుంటే ఈ మీషో బెటర్ అని చెప్పాలి. సపోజ్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఈ లంగా జాకెట్ చేద్దాము. ఎట్లా చేయాలి, ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్ మీద టెక్ చేస్తే మనకి వాట్సాప్లోకి దేంట్లో షేర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో మనం షేర్ చేసుకోవచ్చు. ఎవరెవరికి షేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది చూసారా, 66 రూపీస్. మనం ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోకపోయినా మనకి 66 రూపీస్ మనకి రిటర్న్ వస్తాయండి. అవి మనకు కాయిన్స్ రూపంలో వస్తాయి. ఆ కాయిన్స్ మనం మనీలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఆ మనీ అనేది దాంట్లో తగ్గించుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా ఇప్పుడు మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. మనం ఇంట్లో కూర్చొని రీల్స్ అవి చూసి టైం వేస్ట్ చేయటం కంటే కూడా ఇట్లాగా ఏదైనా డైలీ ఒక 2-3 ఐటమ్స్ లేకపోతే డైలీ ఒక 1 ఐటమ్ తీసుకున్నా ఒక 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ వచ్చినా చాలు కదండి. ఇట్లా ఇక్కడ అడ్రస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసేల్ ఉంది కదా, ఇది ఒక్కటి మాత్రం మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలండి, లేకపోతే మనకి మనీ రాదు. ఇక్కడ రీసేల్ చేసాము అని చెప్పేసి రీసేల్కి ఓకే చెప్పేసి మనం ఎంత వాళ్ళకి ఐటమ్ చెప్పాము. ఇప్పుడు 200 ఉంది, మనం దాన్ని 250కి అమ్ముతున్నాము, 50 రూపీస్ మనకు రావాలి. అదే అక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసారా, ఎర్నింగ్ ఇన్ 66 రూపీస్. మనం ఇక్కడ చేంజింగ్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ ఇదన్నీ నేను రీసేల్ చేసిన వాళ్ళ అడ్రసెస్ అండి. నేను కరోనా టైంలో బాగా రీసేల్ చేశానండి 3 ఇయర్స్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఇట్లాగా ఖాళీ వస్తుందండి. ఇక్కడ మనం అడ్రస్ అంతా కంప్లీట్ చేయాలి వాళ్ళవి. చాలామంది కరోనా టైంలో బయటికి వెళ్ళలేక సిచ్యువేషన్ ఉంది కదా, ఆ టైంలో నాకు బాగా సేల్ అయినాయండి. బాగా యూజ్ అయింది ఈ యాప్. ఆ టైంలో ఏ బిజినెసెస్ కూడా పెద్దగా రన్ అవ్వలేదు. మీషో గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి నాకు బాగా బెనిఫిట్ అయింది ఇది.
ఈ రీసేలింగ్ ఇప్పుడు బాగా అందరికీ తెలిసిపోయింది, కానీ చాలామందికి ఏ ఐటమ్స్ దొరుకుతాయి, ఎట్లా రిటర్న్ చేయాలి, రిటర్న్ చేసిన డబ్బులు వస్తాయా రావా అని కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయండి. ఇదిగోండి పేమెంట్ లిస్ట్లో చూడండి, రిఫండ్లు కానీ అన్నీ మనకి వాళ్ళు వేయంగానే మనకి పేమెంట్ లిస్ట్లో అన్నీ వచ్చేస్తాయి. కన్ఫామ్గా మన మనీ మనకి ఇస్తారు. ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే మనం కస్టమర్ కేర్ని కన్సల్ట్ అవ్వచ్చు. వాళ్ళు రిప్లై ఇస్తారు. మన మనీ మనకి బ్యాక్ ఇప్పిస్తారంటే 99%. చూడండి నా పేమెంట్ లిస్ట్ ఇది అంతా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్యాంక్కి యూపీఐ ఐడి అని ఉంది కదా, అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ప్లీజ్.